ఉన్నాయా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యాసోని ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ ఎవరైతే బస్సులో చిక్కుకున్న వారు ఉన్నారో మంటలు వ్యాప్తి చెందగానే అందరూ కూడా నిద్రలో ఉన్న సమయం బాగా 3:34 టైం అంటే అందరూ కూడా మంచి నిద్రలో ఉండే సమయం కాబట్టి బస్సు డ్రైవర్ ఎప్పుడైతే ముందు వెళ్తున్నటువంటి బైక్ ని ఢీకొట్టాడో బైక్ నుంచి వచ్చినటువంటి మంటలు చెలరేగడంతో చిన్న మంటలుగానే డ్రైవర్ ఎక్స్పెక్ట్ చేసి దాన్ని వాటర్ బాటిల్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ దీని సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బస్సులో ఉన్నటువంటి రెండవ డ్రైవర్ కలిసి మిగిలిన వారిని లేపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దాదాపుగా బస్సుకి మొత్తంగా మంటలు వ్యాప్తి చెందడంతో బస్సుకు ఉన్నటువంటి లాకింగ్ సిస్టమ్ అంతా కూడా లాక్ అయిపోయింది. అక్కడ లాక్ అయినటువంటి వైర్లన్నీ కూడా మంటల్లో కాలిపోవడం కారణంగా బస్సు డోర్స్ ఓపెన్ కాలేదు. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ కిటికీ బ్రేక్ చేసి ఆ గ్లాస్ ని బ్రేక్ చేసి పైనుంచి దూకినటువంటి 12 మంది మాత్రమే సురక్షితంగా బయటపడిన పరిస్థితి ఉంది. ఇక ఓల్వా బస్సు కాబట్టి ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 42 మంది ప్రయాణికులని చెప్పి లెక్క చెప్తూ ఉన్నారు. ఆ 42 ప్రయాణికుల మంది కన్నా ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ తో పాటుగా ఈ బస్సులో ముందుగా ఏదైతే బస్కి సంబంధించి హైదరాబాద్ లో బయలుదేరినప్పుడు కానీ లేకపోతే అంతకు ముందు కానీ ఫిట్నెస్ కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏది కూడా ప్రయాణికులు పరిస్థితిని అంటే గాలిలో దీపంలో పెట్టే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం అంటేనే అటు ప్రయాణికులకి ఒక పెద్ద కత్తి మీద సాములాగా ఉంటుంది. ఎన్నో రకాల ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఆర్టీఏ అధికారులు వీటిపైన దృష్టి సారించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక బస్సుకి సంబంధించి దాదాపుగా బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా ఈ బస్సులో ప్రయాణికులు దాదాపుగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్ కి చెందినటువంటి ప్రయాణికులు అంటే బెంగళూరుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో చనిపోయిన వారంతా ఎవరు అనేది వివరాలు ఏదైతే కావేరీ ట్రావెల్స్ కి సంబంధించి ట్రావెల్స్ వారి దగ్గర ఉన్నటువంటి వివరాలు సేకరించే పనిలో అయితే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో బయటకు వచ్చే పరిస్థితి అయితే లేకపోవడము, అలాగే డోర్స్ కూడా లాక్ అయిపోవడంతో చాలా మంది లోపలే సజీవ దహనం దాదాపుగా 20 మంది వరకు సజీవ దహనం అయినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇంకా అయితే దానికి సంబంధించినటువంటి వారి వివరాలను అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు ఎవరైతే బయటకు వచ్చిన వారు సురక్షితంగా బయటపడిన వారు చెప్తున్న దాని ప్రకారం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఎవరికి ఏం తెలియని పరిస్థితి ఉంది. వీరికి సంబంధించినంత వరకు కూడా వాహనాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సరైన మార్గంలోకి తీసుకువచ్చేందుకైతే యంత్రాంగం అంతా కృషి చేస్తున్నప్పటికీ కూడా బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడము, దాంతో బయటికి వెళ్ళలేకపోవడం, ఈ బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ లేకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదానికి కారణం. చిన్న యాక్సిడెంట్స్ ని ఫైర్ అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా దాన్ని అన్ని ఫిట్నెస్ అంతా సరిగ్గా ఉన్నట్లయితే దాన్ని సేఫ్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి ఫిట్నెస్ లేకపోయే కారణంతోనే ఇలాంటి చిన్న ప్రమాదాలు ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది కాంతి? గాయపడిన వారందరినీ కూడా ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ కి తరలించారు. అక్కడ వారికి అంటే చికిత్స చేసిన తర్వాత అంటే వారు గాయపడిన వారు బస్సులో పైనుంచి దూకడం వల్ల అంటే ఓల్వో బస్ కాబట్టి పైన కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తు నుంచి దూకడం కారణంగా వారికి చిన్న చిన్న గాయాలని చెప్పి జీజీహెచ్ కి సంబంధించినటువంటి వైద్యులు చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా చికిత్సను అందించారు కొంత మెరుగైన చికిత్స కోసం. ఎందుకంటే వారంతా గాయపడిన వారు, బస్సులో ప్రయాణిస్తున్న వారు, ఎక్కువగా హైదరాబాద్ కి చెందిన వారు ఉండడంతో వారందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం వారి ప్రయాణికులకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు వీరంతా కూడా హైదరాబాద్ కి తరలించమని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే గాయపడి బయటపడిన 12 మంది ప్రయాణికులకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదని ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో కాంతి, గాయపడిన వారికి అంటే స్థానిక ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్స సౌకర్యాలు సరిపోతున్నాయా లేక హైపర్ లోడ్ ఏమైనా అయిపోయిందా? లేదు, ప్రస్తుతం 12 మందికి సంబంధించినంత వరకు కూడా వీరందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ఇమీడియట్ గా అంటే దాదాపు 3:30 సమయంలో ఈ ప్రమాదం జరగడము, వారు పైనుంచి దూకినప్పటికీ కూడా అక్కడికి అంటే స్థానికంగా ఉన్నటువంటి
చుట్టుపక్కల ఉన్న హైవే కాబట్టి పక్కనున్న వారు లేదా రోడ్డు మీద వెళ్తున్నటువంటి మిగిలిన ప్రయాణికులు ఆగి వారికి సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీరంతా కూడా హాస్పిటల్ కి చేరేసరికి కొంత సమయం, అంటే అంబులెన్స్ అక్కడికి చేరుకొని ప్రమాదానికి సంబంధించి పోలీసులు చేరుకుని వీళ్ళంతా హాస్పిటల్ కి వెళ్లే వరకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ వీరంతా కూడా హాస్పిటల్ కి చేరిన తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి అన్ని కావాల్సినటువంటి చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆ బస్సుకి సంబంధించినటువంటి పొగ ఈ దగ్ధమైపోయిన నేపథ్యంలో వారు బస్సులో ఉండి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆ పొగ అంతా కూడా లోపలికి వెళ్ళి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అయితే వీటిలన్నింటినీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్టేటస్ ని బట్టి చూసినట్లయితే మృతులకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరించే పనిలో ఉన్నప్పటికీ గాయాలతో బయటపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రాథమిక చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఈ కర్నూలు హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం వారందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడ్డారని మాత్రం వైద్యులు చెప్తూ ఉన్నారు. సోని కాంతి, మీరు లైన్లో నెక్స్ట్ సుధాకర్ని తీసుకున్నాం. సుధాకర్, లేటెస్ట్ ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే బస్సు కంపెనీ గతంలో కూడా ఇలాంటి అంటే ఇట్లా లేకుండా లైసెన్స్ లేకుండా ఉన్నాయి కదా, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? కర్నూలు జిల్లాలో ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సులో జరిగిన